హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమావతారి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. ఈ రోజు సర్వేకు నేను సాయినాథ్ రైతుకు నేను ఈ రోజు సర్వే అంటే అతనికి ఉన్న 2 ఎకరాల పొలంలో సర్వే అయితే చేయడం జరిగిందండి. సర్వేలో భాగంగా రైతు నాతోని ఒక క్వశ్చన్ అయితే అడిగాడండి. ఏంటంటే అది గిరగిర మిషన్ గురించి. అంటే గతంలో రైతు అది లాంగ్ రేంజ్ డిటెక్టర్ అంటారండి, ఆ మిషన్ తోటి సర్వే చేయించుకున్నాడు. దాదాపు 3 బోర్లు ఫెయిల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక్కసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం ఆ గిరగిర మిషన్ గురించి, అది ఎట్లా వర్క్ చేసింది, దానివల్ల ఎట్లా నష్టపోయాడు అనేది రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నేను రైతును అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చెప్పండి అన్న, మీకు ఆ గిరగిర తిరిగే మిషన్ మీరు గతంలో వేశారని చెప్పి పిలిచారని చెప్తా ఉన్నారు. ఎట్లా పనిచేసింది, ఎట్లా ఫెయిల్ అయింది? అది గిరగిర తిరిగే మిషన్ తీసుకొచ్చేసి మాకు పొలంలో ఒక 3 పాయింట్లు చూపించారు. చూపిస్తే అది ఇక్కడ వాటర్ పడతాయని చెప్పేసి 2 ఇంచెస్ వరకు వస్తాయని చెప్పేసి అంటే అది డ్రిల్ చేసినాం. డ్రిల్ చేస్తే వాటర్ కొన్ని వచ్చినాయి కానీ సక్సెస్ లేదు. మొత్తం బండ ఉన్నది, డెప్త్ వాటర్ అది పైన ఉన్నాయి, డెప్త్ లో ఏం వాటర్ లేవు. అట్లా 3 బోర్ పాయింట్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఇక మళ్ళీ తర్వాత ఏదైతే ఇక్కడ చూసిన టెంకాయ ఒక పంతులతో కూడా చూపించినాం. ఆయనతో చూపిస్తే సుఖ ఆయన ఇలా వాటర్ పడతాయి ఇక్కడ అని చెప్పి అంటే ఇక్కడ కూడా ఈ బోర్ సుఖ వేయడం జరిగింది. అయినా కానీ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పటిదాకా ఒక 1,00,000 రూపాయలు లాస్ అయిపోయింది. అది ఓన్లీ గిరగిర తిరిగే మిషన్ వల్లనే. మిషన్ అయినా ప్లస్ చూపించుకోవడం. రైతు కొన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు. ఇక్కడ ఉన్నారు అని చెప్పి అంటే ఆయన వేరే వాళ్ళు చెప్పుకుంటూ ఆయన పిలిచినాం. వేరే వాళ్ళకి పడ్డది అంటే పిలిస్తే పిలిచిందంటే సుఖ మాకు వాటర్ వాళ్ళే. మేము అట్లా ఫెయిల్ అయిపోయి 1,00,000 రూపాయల దాకా లాస్ అయిపోయారు. లాస్ అయిపోయిన తర్వాత ఇక జియాలజిస్ట్ గా నన్ను మిమ్మల్ని చూసి కన్సల్ట్ అయ్యి మిమ్మల్ని రమ్మని తప్పకుండా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటా. సక్సెస్ అయిన తర్వాత ఇదే వేదికగా మన వీడియో నా యూట్యూబ్ లో పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే సర్వే అయితే సీరియస్ గా చేయడం జరిగింది. దాదాపు ఇన్స్ట్రుమెంట్ తోటి మనకు వచ్చే ఇక్కడ లోకల్ జియాలజికల్ కండిషన్, హైడ్రోజియాలజికల్ కండిషన్ మిషన్ తోటి సర్వే చేయడం జరిగింది. ఒక 2 పాయింట్ అయితే డిటెక్ట్ అయింది. అందులో మేజర్ పాయింట్ అయితే ఇస్తాను. మనకు డెప్త్ ఎంత 0 నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మనం డెప్త్ ఎంత వరకు ఇవ్వాలనేది అది లోకల్ జియాలజికల్ కండిషన్ బేస్ చేసుకుని నేను ఇవ్వగలుగుతా. దాని ప్రకారంగా మాత్రం మీరు డ్రిల్ చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. అయితే రైతు మిత్రులారా మీరు గమనించండి, ఇక్కడ నేనేమంటున్నానంటే గతంలో రైతులు ఈ విధంగా నష్టపోతా ఉన్నారు. ఈ గిరగిర తిరిగే మిషన్ ను కొంచెం అవాయిడ్ చేస్తే తప్పకుండా జియాలజిస్ట్ అనే వారి దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్లు అంటే లైక్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ఉంటాయండి, కొన్ని ఫారెన్ ఇన్స్ట్రుమెంట్ ఈ మధ్య కాలంలో చాలా ఎత్తున మనకు వర్క్ అయితే అక్యురేట్ గా పనిచేస్తా ఉన్నాయండి. కాబట్టి రైతు మిత్రులారా మీరు జర ఆలోచించి నష్టపోకుండా మోసపోకుండా మీకు దగ్గరలో ఉండే జియాలజిస్ట్ ను పిలిపించే ప్రయత్నం అయితే చేసుకోండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.